బాస్ టీ20 వరల్డ్ కప్ వెన్యూని మార్చాలన్న బంగ్లాదేశ్ డిమాండ్ని ఒప్పేసుకుంది బంగ్లా బోర్డు ముందు. తల వంచింది ఐసీసీ ఇంకా బీసీసీఐ. రెండు నయా వెన్యూలకి సంబంధించిన ఆఫర్పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. అవును బాస్, బంగ్లాదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఐసీసీపై చాలా చాలా ఒత్తిడి తెచ్చింది. మేము టీ20 వరల్డ్ కప్ కోసం ఇండియాలో అడుగు పెట్టమని, మా మ్యాచ్ల్ని ఇండియా నుండి శ్రీలంకకి షిఫ్ట్ చేయమని. ఈ వివాదంపై మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది బాస్. అదేంటంటే బంగ్లాదేశ్ డిమాండ్ని ఐసీసీ బీసీసీఐ అంగీకరించేసింది. అయితే ఇందులో ట్విస్ట్ ఉంది బాస్. వెన్యూ మార్చాలన్న బంగ్లాదేశ్ డిమాండ్ని ఐసీసీ అంగీకరించింది. రెండు వెన్యూల ఆఫర్ని కూడా బీసీబీకి ఆఫర్ చేసింది. బట్ ఆ రెండు వెన్యూస్ శ్రీలంకలో కాదు బాస్, ఇండియాలోని. మాటి మాటికి వెన్యూ షిఫ్ట్ చేయండి అంటున్న బంగ్లాదేశ్ డిమాండ్ ఇలా తీర్చినట్లు ఉంటుంది. శ్రీలంకలో నిర్వహించడంలో వచ్చే లాజిస్టికల్ ఇబ్బందుల నుండి కూడా బయటపడ్డట్టు ఉంటుంది అని ఐసీసీ ఇలా చేసింది. దీంతో బంగ్లా బోర్డ్ డిమాండ్ పూర్తిగా తీరకపోయినా ఐసీసీని ఒక మెట్టు దించి మా వెన్యూలు మార్పించుకున్నాం అన్న ఈగో సాటిస్ఫాక్షన్ వాళ్ళకి దక్కుతుంది. అయితే ఈ ఆఫర్ని బంగ్లా బోర్డ్ అసలు అంగీకరిస్తుందా లేదా అన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. దీని గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఐసీసీ ఆఫర్ చేసిన ఆ రెండు వెన్యూస్ ఏవో చూసేద్దాం బాస్. నేషనల్ మీడియాలో వస్తున్న అప్డేట్ ప్రకారం ఫస్ట్ వెన్యూ చెన్నై. ఇక్కడ ఆల్రెడీ టీ20 వరల్డ్ కప్కి సంబంధించిన చాలా మ్యాచ్లు జరగనున్నాయి. ఇక సెకండ్ వెన్యూ తిరువనంతపురం. ఈ రెండు న్యూ వెన్యూలనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి ఆఫర్ ఇచ్చింది ఐసీసీ. మీరు ఒప్పుకుంటే మీ మ్యాచ్ల్ని ఇంతకుముందు చెప్పిన వెన్యూల నుండి షిఫ్ట్ చేసి ఈ న్యూ వెన్యూలలో ఏర్పాటు చేస్తాం అంది. చెన్నైలోని చపాక్ స్టేడియంలో, ఇంకా తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో. మరి దీన్ని మీరు ఒప్పుకుంటారా అని అడిగింది. అయితే దీనిపై బీసీబీ మరోసారి ఐసీసీకి లెటర్ పంపించింది. మీ ఆఫర్ని మేం ఒప్పుకోవట్లేదు. మీరు చూపించిన రెండు న్యూ వెన్యూలలో ఆడాలా వద్దా అన్నది మా గవర్నమెంట్ని అడిగి నిర్ణయం తీసుకుంటాం. మా గవర్నమెంట్ ఎలా చెప్తే మేం అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక మేం మరోసారి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం, మా మ్యాచ్ల్ని ఇండియా నుండి శ్రీలంకకి షిఫ్ట్ చెయ్యాలి అని. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే బాస్, ఈ వివాదంలోకి పాకిస్తాన్ ఎంట్రీ ఇచ్చింది. మనందరికీ తెలిసిందే, అనవసరమైన విషయాల్లో, తమకి సంబంధం లేని విషయాల్లో దూరడం పాక్కి అలవాటైన పని అని. పీసీబీ ఏం చెప్తుందంటే బంగ్లా మ్యాచ్లు శ్రీలంకలో చేయడానికి ఇబ్బంది అయితే పాకిస్తాన్లో నిర్వహించాలి అని. వీళ్ళు బుర్ర ఉండే మాట్లాడతారా లేదంటే ఆ బుర్రని ఇంట్లో పెట్టొచ్చి మాట్లాడతారో తెలియదు, కానీ బంగ్లాదేశ్ ఇండియాకి రానంటుంది, శ్రీలంకలో మ్యాచ్లు నిర్వహించాలి అంటుంది. మీరేమో బంగ్లాదేశ్ మ్యాచ్లు పాకిస్తాన్లో పెట్టమంటున్నారు. సరేరా, ఒకవేళ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ ఆడాల్సి వస్తే ఎక్కడ ఆడాలరా ఎరి పప్పాస్? మీ పాకిస్తాన్లోనా? అసలు మీ పాకిస్తాన్కి ఇండియా ఎందుకు వస్తుందిరా? ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడతారా మీరు? ఫస్ట్ మీ దిమాగ్ని కొంచెం వాడడం అలవాటు చేసుకోండి. దేర్ దిమాగ్ మాటలు అస్సలు మాట్లాడకండి. ఆ తర్వాత అప్పుడు ఐసీసీకి ఆఫర్స్ ఇద్దురు. కానీ ఇండియా ఏదైనా వివాదంలో ఉంది అంటే చాలు, మీకు సంబంధం లేకపోయినా అందులో దూరి మరీ ఇండియాకి అగెనెస్ట్గా మాట్లాడడం, చివరికి ప్రపంచం ముందు బఫూన్స్లా మిగిలిపోవడం మీకు అలవాటే కదా. ఎన్నేళ్ళైనా మీకు బుద్ధే రాదు. సరే, అది ఎలాగూ వాళ్ళకు రాదు, కానీ బంగ్లా డిమాండ్లో మ్యాక్స్ ఐసీసీ చెయ్యగలిగింది వారి మ్యాచ్లని కలకత్తా నుండి షిఫ్ట్ చేసి చెన్నై ఇంకా తిరువనంతపురంలో నిర్వహించడం. ఇంతకు మించి ఐసీసీ కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే బాస్, టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వడానికి చాలా తక్కువ సమయమే ఉంది. కాబట్టి బంగ్లాదేశ్ మ్యాచ్లు ఇండియా నుండి షిఫ్ట్ చేయడం కష్టం కాదు, అసాధ్యం కూడా. మరి బంగ్లా బోర్డ్ ఈ ఇష్యూపై ఎలా స్పందిస్తుందో చూద్దాం. చూడండి బాస్, బీసీబీ కూడా అనవసరంగా వివాదాన్ని తెగేదాకా లాగుతుంది. ఐసీసీ చెప్పింది వింటే బంగ్లాదేశ్ క్రికెట్కి చాలా మంచిది. యాక్చువల్గా ఇంతకుముందు ఎప్పుడు కూడా ఐసీసీ వెన్యూ షిఫ్ట్ ఆఫర్స్ని ఎవ్వరికీ ఇవ్వలేదు. పెద్ద టీమ్స్ అడిగితేనే ఆడితే ఆడండి, లేకుంటే ఆడకుండా పాయింట్స్ వదులుకోండి అని తేల్చి చెప్పేసింది. అలాంటప్పుడు ఐసీసీ ఒక మెట్టు దిగి మీకు ఆఫర్ ఇచ్చినప్పుడు ఓకే అని చెబితే మర్యాదగా ఉంటుంది. అలా కాదని ఇంకా మొండికేస్తే మాత్రం ఐసీసీ తీసుకునే సీరియస్ యాక్షన్స్ని బంగ్లా బోర్డ్ తట్టుకోలేదు. ఆల్రెడీ బీసీబీ పరిస్థితి అంతంత మాత్రమే. అనవసరంగా ఐసీసీతో పెట్టుకుంటే ఇక అధపాతాళనికే పడిపోతుంది. ఏమంటారు బాస్? అయినా
ఐసీసీ బంగ్లా బోర్డుకి ఆఫర్ ఇవ్వడం ఏంటి బాస్? ఇదైతే పర్సనల్గా నాకైతే అస్సలు నచ్చలేదు బాస్. ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్? మీకు నచ్చలేదు కదా? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.